ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో ఎంతో అందంగా ప్రశాంతమైన వాతావరణంలో చల్లని ప్రదేశంలా ఉండే ఈ ఏరియా పేరు జగన్నాథరాజనగర్ కాలనీ. ఇది నేషనల్ హైవేకి ఆనుకొని నేషనల్ హైవే రోడ్డుకి హెచ్బి కాలనీ నుంచి సీతందార్ వెళ్ళే రోడ్డుకి కార్నర్లో అటుపక్క శ్రీకృష్ణ భగవానుడు, దక్షిణాన్న ఉత్తరాన్న ఆంజనేయ స్వామి శివాలయాల మధ్య ఈ కాలనీ ఎంతో సుందరభరితంగా ఉంటుంది. ఈరోజు ఈ కాలనీలో కనీసం ఒక 20 అపార్ట్మెంట్లు, ఒక 20 ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. బయట కన్నా ఇక్కడ ఎప్పుడూ కూడా 2-3 డిగ్రీలు టెంపరేచర్ తక్కువే ఉంటుంది, కానీ ఎక్కువ ఉండదు. ఈ కాలనీ సుమారు 1990 ప్రాంతంలో ఫార్మ్ అయింది. అంతకు ముందు కూడా ఈ కాలనీ ఉంది, కానీ పచ్చిక బయళ్లతోనూ ఎక్కడ చూసినా సరే ముళ్ళ పొదలతోనూ చాలా నివసించడానికి వీల్లేనట్టుగా ఈ కాలనీ ఉండేది. 1990 నుంచి నెమ్మదిగా అపార్ట్మెంట్ కల్చర్ స్టార్ట్ అయింది. 1990లోనే జగన్నాథరాజనగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫార్మ్ అయింది. ఈ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 1990 నుంచి ఈ రోజు వరకు, అంటే గత 36 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో విజయాలు సాధించింది. ఈ కాలనీకి జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు వచ్చాయి. ముఖ్యంగా జల సంరక్షణలో జగన్నాథరాజనగర్ కాలనీకి జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి. కానీ సుమారు 20 అపార్ట్మెంట్లు, 20 ఇండివిజువల్ హౌసెస్ ఉన్న ఈ కాలనీకి ఒక పార్క్ అంటూ ఇప్పటి వరకు లేకపోవడం చాలా విచారకరం. 1990లో దివి మధుసూదన్ రావు గారు అని ఈ కాలనీ దగ్గర, ఈ కాలనీలో నివాసం ఉండేవారు. ఆయన దయతలచి ఒక బుద్ధా విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ స్థాపించి దాని చుట్టూ ఒక గ్రిల్ ఏర్పాటు చేసి బుద్ధా పార్క్ అని పెట్టారు. గత 30 ఏళ్లుగా కాలనీ వాసులకి ఈ బుద్ధా పార్కే సమావేశాలకి, పూజలకి, మీటింగులకి అన్నిటికీ కూడా ఇదే ఉపయోగపడేది. విచిత్రం ఏమిటంటే ఇంత పెద్ద కాలనీకి ఇప్పటి వరకు పార్క్ లేదని మేము అనుకున్నాము. కానీ విచిత్రం ఏంటంటే ఈ బుద్ధా పార్కుకు ఆనుకుని ఒక 2000 గజాల స్థలం ఖాళీగా పడుండేది. 30 సంవత్సరాలుగా ఏవో వివాదాల్లో చిక్కుకొని ఖాళీ స్థలం ఉండేది. ఈ ఖాళీ స్థలం పార్కుకు ఉపయోగపడలేదు సరికదా, అసాంఘిక శక్తులకి నిలయంగా తయారైంది. ఎప్పుడు ఇక్కడ ఈ ఖాళీ స్థలంలో మందుబాబులు వచ్చి, సారా తాగేవాళ్ళు వచ్చి, ఆడవాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు, గంజాయి తీసుకొచ్చేవాళ్ళు, వీళ్ళందరూ రావడం వలన కాలనీ వాసులు ఎంతో విసిగిపోయారు. ఒక పక్క కాలనీకి పార్కు లేదనే బాధ, రెండో పక్క ఈ ఖాళీ స్థలం ఈ సుమారు 2000గా ఇప్పుడు ఇలా కనబడుతుంది. కానీ ఒకప్పుడు నిర్మానుష్యంగా లైట్లు లేక ఎంతో చిందరవందరగా ఉండేది. దీని మూలాన కాలనీ వాసులు ఎన్నో కష్టాలు అనుభవించారు. చివరికి విసిగిపోయి కిందటి ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ ప్రాంతాల్లో కాలనీ వాసులు ఒక పీజీఆర్ఎస్ కంప్లైంట్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ వాళ్ళకి ఇచ్చారు. ఆ కంప్లైంట్కి జీవీఎంసీ వాళ్ళు చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చి వెంటనే యాక్షన్ తీసుకున్నారు. దాని బేసిస్ మీద ఈ కాలనీ చుట్టూ కూడా ఇదిగో ఈ రకంగా మొట్టమొదట కంచి వేసేసారు. ఈ కంచి వేయడం వలన కాలనీకి పార్కు లేకపోయినా ఈ 2000 గజాల ఖాళీ స్థలంలో అసాంఘిక కార్యక్రమాలన్నీ కూడా తగ్గిపోయి ప్రశాంతత నిలబడింది. కాలనీ వాసులు ఎంతో సంబరపడ్డారు. తర్వాత ఈ రకమైన కంచె వేయడానికి ఇందులో తర్వాత హైమాస్ లైట్లు కూడా వేశారు. వీటన్నిటికీ కూడా జీవీఎంసీ జోనల్ కమిషనర్ శివప్రసాద్ గారు ఎంతో చురుకుగా పాల్గొని మాకెంతో సహాయం చేశారు. తర్వాత కాలనీ వాసులు అదృష్టం బాగుండి మే 15 అంటే 3 నెలల నుంచి ఈ కాలనీలో ప్రగతి చాలా అతి వేగంగా జరిగింది. ముఖ్యంగా పార్కు విషయంలో ఏదైతే ఖాళీ స్థలం
అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందనుకున్నామో ఆ ఖాళీ స్థలంలో ఇప్పుడు జీవీఎంసీ వారు పార్కుని నిర్మించాలని తలపెట్టారు. మే 15వ తారీఖున గౌరవనీయులు వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ పార్కుకి సుమారు 18 లక్షల ఖర్చుతోటి భూమి పూజ పార్కుని పార్కు నిలబెట్టడం కోసం మనకి ఒక ప్రణాళికను రూపొందించి ఆ రోజు మే 15వ తారీఖున భూమి పూజ జరిపారు. ఈ భూమి పూజకి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారే కాక తెలుగుదేశం 15వ వార్డు అధ్యక్షులు మల్లా రవికుమార్ గారు, బుగత సత్యనారాయణ గారు, బోర ధనరెడ్డి గారు, ఇంకా మాజీ కార్పొరేటర్ అప్పారి శ్రీవిద్య గారు, ఇంకా ఎంతోమంది ఈ కార్యక్రమానికి విచ్చేశారు. జోనల్ కమిషనర్ శివప్రసాద్ గారు కూడా వచ్చారు. జగన్నాథరాజన్ గారు RWA తరఫున డాక్టర్ KSR మూర్తి, దేవేంద్ర వర్మ, పెరుమాళ్ రాజు, KRK రాజు, శివప్రకాష్, ఇంకా ఎంతోమంది, గంగాధరం, ఇంకా ఎంతోమంది సభ్యులు ఈ భూమి పూజకి పాల్గొన్నారు. ఆ తర్వాత ఇంక వెనుదిరగడం లేదు. కాలనీలో ఈ పార్కు పనులు చాలా వేగంగా జరిగాయి. మొట్టమొదట కాలనీ చుట్టూ ఈ జాగా చుట్టూ, లోపల ఉన్న జాగా చుట్టూ వాకింగ్ ట్రాక్ వేసేస్తారు. ఈ వాకింగ్ ట్రాక్ మూలన ఎంతోమంది వృద్ధులకి, యువకులకి, పిల్లలకి ప్రతిరోజు పొద్దున సాయంత్రం వాకింగ్ చేసుకునే ఏర్పాటు జరిగింది. ఆ తర్వాత పిల్లల కోసం పార్కుని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత యువకుల కోసం, వృద్ధుల కోసం ఒక జిమ్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఇక్కడ చాలా త్వరితగతిన వచ్చి ఇప్పుడు ఈ కాలనీలో ఒక జగన్నాథరాజు నగర్లో ఈ చుట్టుపక్కల ప్రాంతాలకే తలమానికంగా ఒక పార్కు తయారైంది. ఈ పార్కు తయారైంది. ఈ మధ్యకాలంలో ఈ పార్కులో అదిగో మీరు చూడండి, పిల్లలు ఆడుకునే పార్కే కాకుండా పెద్దవాళ్ళకి కావాల్సిన జిమ్ము ఇవన్నీ ఇక్కడ వచ్చి ఎంతో సుందరంగా తయారై ఒక ఖాళీ స్థలం, అంటే అసాంఘిక కార్యక్రమాలకి, తాగుబోతులకి, గంజాయి వాళ్ళకి, అమ్మాయిలు తీసుకొచ్చే వాళ్ళకి నిలయమైన ఖాళీ స్థలం ఈరోజు ఒక సుందరమైన పార్కులా మారిపోయింది. లోపలికి వెళ్ళి ఒక్కసారి పార్కుని చూద్దాం. ఇటువంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఇక్కడ ఈ మధ్యకాలంలో ఈ కాలనీలో వచ్చాయి. కాలనీ వాసులు ఎంతో సంబరపడ్డారు. ఎందుకంటే 30 ఏళ్లగా వాడు శ్రమించిన శ్రమకి ఫలితం దక్కింది. ఈరోజు కాలనీలో మంచి పార్క్ వచ్చింది. కాలనీ వాసులు అంతా అక్కడ ఎంతో సంబరపడుతున్నారు. దీనికి అంతటికీ కారణం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారు, కమిషనర్ కేతన్ గారు, జోనల్ కమిషనర్ శివప్రసాద్ గారు, కాలనీ సభ్యులు గత 30 ఏళ్లగా ఎంతో ఓపికగా వాళ్ళంతా శ్రమపడ్డారు. వాళ్ళందరి శ్రమకి తగ్గ ఫలితం ఇదిగో. ఇది వాకింగ్ ట్రాక్ చూడండి. కాలనీ చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ వేశారు. దీని మూలన కాలనీ వాళ్ళు నడవడానికి ఒక వాకింగ్ ట్రాక్ దొరికింది. అలాగే కాలనీలో యువకులు, పెద్దలు, పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఒక జిమ్ము, ఒక ప్లే ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా వచ్చాయి. ఈ చుట్టుపక్కల ఇంత మంచి పార్కు ఇప్పుడు లేదని చెప్పడానికి విధంగా గత 3 నెలల్లో ఈ పార్కు అభివృద్ధి అయింది. దీనికి మనం కాలనీ వాళ్ళ అసలు అందరూ యువతులు, పెద్దవాళ్ళు, వృద్ధులు అందరూ కూర్చునేందుకు బెంచీలు కూడా వేయడం జరిగింది. ఈ రకంగా ఈ పార్కు అభివృద్ధి అవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మాకు 30 ఏళ్ళ మా కళ నెరవేరింది. ఒక సుందరమైన కాలనీ వచ్చింది అని మేమంతా ఎంతో సంబరపడుతున్నాం. ఈరోజు కాలనీ వాసులు ఇంత ఆనందంగా ఈ పార్కు యొక్క సౌకర్యాలని అనుభవిస్తున్నారంటే దానికి ఎంతోమంది కారణం. ముఖ్యంగా మన విశాఖ తూర్పు ఎమ్మెల్యే గౌరవనీయులు వెలగపూడి రామకృష్ణ బాబు గారు, మన కమిషనర్ కేతన్ గర్గ్ IAS మున్సిపల్ కమిషనర్ గారు, ఆయన మేము ఇచ్చిన PGRS కంప్లైంట్కి చాలా సత్వరంగా యాక్షన్ తీసుకుని పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఆయన తర్వాత మన శివప్రసాద్ గారు, జోనల్ కమిషనర్ గారు నిత్యం మా కాలనీ విజిట్ చేస్తూ పార్కు అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో చక్కగా పర్యవేక్షించి మాకు ఎంతో హెల్ప్ చేశారు. ఆయన తర్వాత నల్లనాయ గారు, మన అడిషనల్ కమిషనర్ నల్లనాయ గారు,
తర్వాత మన చీఫ్ మెడికల్ ఆఫీసర్ నరేష్ కుమార్ గారు గత 30 సంవత్సరాలుగా ఎన్నో వయప్రయాసులకు ఎన్నో రకాలైన ఎంతో ఓర్పుతోటి ఈ కాలనీలో పార్కు రావాలని ఎంతో కష్టపడిన సుమారు 70 సంవత్సరాలు ఉన్న వయసున్న ఇప్పుడు 70 సంవత్సరాల వయసున్న మా కాలనీ కార్యవర్గ సభ్యులు, మహిళలు ఇలా ఎందరో కృషి చేస్తే ఈరోజు ఈ కాలనీలో ఇంత మంచి పార్కు వచ్చి అందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు.